నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో ప్రజా పరిపాలన అవగాహన కార్యక్రమాన్ని ఎంపీడీఓ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ లక్ష్మణ్, ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఈ నెల 28 నుండి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజా పరిపాలనలో భాగంగా ప్రభుత్వం పొందుపరిచిన 6 గ్యారంటీలను ప్రజలకు అమలు చేయడానికి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 6 పథకాలను ఒకే దరఖాస్తు రూపంలో పొందుపరచడం జరిగిందని, ఇట్టి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని వారు కోరారు. ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మణ్, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమాచారం మొత్తం టాప్ వెళ్ళిపోవాలి. ఈ రోజు ఒకటే రోజు మనకు టైం ఉంది కాబట్టి ఈ రోజు కొంచెం టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీంలు ఉంటాయి. తర్వాత మద్దతు దండ వాడి ఎంఆర్ఓ గారు, దానికి మాజీ మేడం ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు 6 వస్తాయి. ఇక్కడ నేను ఒకటి మర్చిపోయినా, గుడి దండకు 140 హౌస్ హోల్డ్లు ఉన్నాయి. దానికి 2 అంటే 100 యూనిట్ల 100 హౌస్ హోల్డ్స్ కు ఒక కౌంటర్. 140 ఉన్నారు కాబట్టి 142 అంటే 70గా తీసుకోండి. ఆ విధంగా తర్వాత సీతాపేట 360 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దాంట్లో 4 ఇప్పుడు అంటే సీతాపేట కౌంటర్ పెట్టేసి అప్లికేషన్ ఏ అని పెట్టేసి 001 అంటే ఫస్ట్ అప్లికేషన్ 001 002 లేదు అనుకో. కౌంటర్ 1 అంటే C1 అని రాస్తాం. మళ్ళీ ఒక అడ్డం మీద అప్లికేషన్ పెట్టేసి అప్పుడు నంబర్ రాస్తాం. A1 ఫస్ట్ నంబర్ ఉన్నాడు అనుకో, ఫస్ట్ పర్సన్ ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చిండు A1, A2, A3, A4, A5 ఇట్లా ఏ అని పెట్టుకుంటూ ఏ అంటే అప్లికెంట్ అనమాట. నంబర్ 1 2 3 4 100 ఫ్యామిలీలకు కౌంటర్ కదా, 100 అదే కౌంటర్లో 100 పదవి కూడా వచ్చినా కానీ 100 పదవి వరకు రాస్తాం ఆ కౌంటర్లో. సో ఆ కౌంటర్లో మనము దాని తర్వాత ఏం చేస్తాము, ఈయన దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది. బాబు ఈరోజు అందరు రిజిస్టర్లు కొనుక్కోవాలా. కౌంటర్కి ఒక రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్లో ఏం రాయాలా, మీరు ఏమేమి రాయాలంటే రిజిస్టర్లో నేను మీకు షేర్ చేస్తాను. దానికంటే ముందు చెప్తాను. ఒక నిమిషం. నంబర్ రాయాలి, ఆధార్ కార్డ్ నంబర్ రాయాలి, ఫోన్ నంబరు, అప్లికేషన్ పర్పస్ అంటే మనము ఇక 5 గ్యారంటీ పర్పస్ రిమార్క్స్ మేము దాన్ని మీకు పెడతా. మెయిన్ అలా రాయాల్సింది ఏంటంటే అతని పేరు, ఫోన్ నెంబరు, అతనికి సంబంధించిన మనం ఇచ్చిన రసీదు నంబర్ ఉంటుంది కదా, నంబరు ఈ రిజిస్టర్లో రాయాలి. ఇది 3 ఇంపార్టెంట్. సో ఇవి మీరు రిజిస్టర్ రాసుకొని, అంటే అతని దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం, ఆ రిసిప్ట్ ఉంటుంది కదా అది చింపేస్తాం, చింపి దాని మీద నంబర్ రాస్తాం, అదంతా డీటెయిల్స్ మనం రిజిస్టర్ రాసుకుంటాం, చిట్టిచ్చి పంపించేస్తాం. అంటే మొత్తం మీద ఒక 2-3 నిమిషాలలో ఒక అప్లికెంట్ క్లోజ్. అట్లా మనము 100 హౌసెస్కు మనం రేపు ఛాన్సు, రేపే 100 మంది రావాలని లేదు. ఆ కౌంటర్లో 50 మంది రావచ్చు, 60 రావచ్చు, మిగతా ఎల్లుండి రావచ్చు. ఎల్లుండి నువ్వేం చేస్తావు, మిగిలిన వాళ్ళకు నువ్వు ప్రశాంతంగా మీ డీఓలు అక్కడ అందరూ గ్రామ పంచాయతీలో కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటారు. ఇక రోజు కొందరు వస్తారు. ఒక 2 రోజుల తర్వాత నువ్వేం చేయాలా, ఇక రావట్లేదు అంటే నువ్వు వాళ్ళకి సర్చ్ చేయాలి. ఎందుకు రాలేదు వాళ్ళని ఫోన్ చేయాలి, మీతో ఫోన్లు చేయించాలి, రమ్మని చెప్పాలి. హైదరాబాద్ దూర ప్రాంతాల నుండి పిలిపియాలి, వాళ్ళకి ఫామ్ నింపించి తీసుకోవాలి. అంతేగాని మాకు 50 వచ్చారు, 100లో 50 వచ్చారు, 50 క్లోజ్ అయిపోయిందని రిపోర్ట్ ఇవ్వడం కాదు. 100కు 100 నువ్వు ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి. మాకు ఎందుకు రాలేదనేది కూడా లేదు. కొందరు మేము రాలేము అన్న వాళ్ళకి తెలియాలి, మేము రాలేకపోతున్నాం, మళ్ళీ 4 నెలల తర్వాత వచ్చిన దాంట్లో అప్లై చేసుకుంటాం అని చెప్పగలిగే విధంగా ఉండాలి. అంతేగాని నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు చెప్పలేదు అని మళ్ళీ వచ్చి ఎవరైనా అడిగితే సంబంధిత పంచాయత్ సెక్రటరీ ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ అవుతుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఎంపీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్ మేమందరం బాధ్యత వహించాం. తప్పు జరుగుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చేసుకున్నారంటే మనము మార్పు రావాలని కోరుకుంటాం. మనకు మార్పులు 6 గ్యారెంట్లు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు. ఈ 6 గ్యారెంట్లు మనము అమలు చేసుకోవాలంటే మీరు ప్రజల్లోకి అందరూ సెక్రటరీలు అందరూ ప్రతి ఒక్కరు బాగా పనిచేస్తేనే ఈ 6 గ్యారెంట్లు ప్రజల్లోకి పోతాయి. ప్రజలందరూ మనకేం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు అని తెలుసుకొని మీరందరూ అందరు మనుషుల ఎవరినే కానీ ఓపికగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మనకి ఇప్పుడు ఈసారి ఎన్నిసార్లు చెప్పినా మనకు అర్థమవుతలేదు. వాళ్ళకి తెలియని వాళ్ళకైతే కాగితార్థం కాదు. ప్రతి ఒక్కరు మనం మార్పు కావాలనుకున్నాము. మార్పు తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరికి మన గ్రామ సభలో ప్రతి ఒక్కరికి చెప్పాలి. సెక్రటరీలే కానీ అందరూ అంగన్వాడీ టీచర్లే కానీ చాలా పని చేయాలని కోరుకుంటున్నాను.
స్పెషల్ కౌంటర్. ఇంకోటి జనరల్ కౌంటర్ ఒకటి పెట్టుకోవాలి కంపల్సరీ. జనరల్ కౌంటర్ అంటే ఏమైనా తెల్ల పేపర్లు ఇస్తారు. ఏమైనా ఇద్దరు గొడవలైనాయి, ఇంటి పక్క ఏదైనా స్థలం మీద గొడవ ఏదైనా వస్తలేదు, దానికి సంబంధించి జనరల్ అప్లికేషన్ ఒకటి, జనరల్ కౌంటర్ ఒకటి పెట్టండి దయచేసి. మళ్ళీ కేసారంలో 240 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, అక్కడ 3 కౌంటర్లు. మైలారంలో 495 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, అక్కడ 5 కౌంటర్లు. గోవిందపల్లిలో 400 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 4 కౌంటర్లు. ఇంద్రనగర్ తాండాలో 82 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఒకటే కౌంటర్. మద్దూరు తాండాలో 185 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 2 కౌంటర్లు. వాడి 29 నాడు తహసీల్దార్ గారు వస్తారు, 234 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 3 కౌంటర్లు. దీంతో +1 ఒకటి జనరల్, 3+1 వేసుకోండి జనరల్. తర్వాత చల్లారుగా 30 తారీఖు నాడు చల్లగారుగా తహసీల్దార్ గారు వస్తారు, 352 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 4+1 5 కౌంటర్లు పెట్టుకోవాలి. ధనం మర్యాద వెయ్యతాండ ఉదయం, మర్యాద మధ్యాహ్నం. వెయ్యతాండ 93 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఒకటే కౌంటర్ ప్లస్ ఇంకోటి జనరల్ కౌంటర్. మర్యాద ఇంకోటి జనరల్ కౌంటర్ ఒకటి, 3. కొట్టాలపల్లి 2వ తారీఖు 31 నాడు 1 నాడు సెలవు. ఎందుకంటే నూతన సంవత్సరం ఎవరు కూడా దాని వారి యొక్క సంతోషాన్ని ఎవరు దాన్ని ఇచ్చేదన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 31 నాడు 1st నాడు సెలవు ప్రకటించడం జరిగింది. మళ్ళీ 2వ తారీఖు నాడు కొట్టాలపల్లి ఎవరు మాట్లాడడం గారు తహసీల్దార్ గారు వస్తారు, 139 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 2+1 జనరల్ కౌంటర్, 3 కౌంటర్లు. తర్వాత నడిమితాండ తహసీల్దార్ గారు వస్తారు, 11 కౌంటర్లు ప్లస్ 1 కౌంటర్, 12 కౌంటర్లు పెట్టాలి. దుబాకలో రేకులపల్లి 2-1 నాడు మధ్యాహ్నం పూట ఉంటుంది, ఎంపీడీఓ గారు నేను వస్తాను, 645 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 7 కౌంటర్లు ప్లస్ 1 జనరల్ కౌంటర్. తర్వాత 3వ తారీఖు నాడు దమ్మన్నపేట నేను వస్తాను, ఎంపీడీఓగా 254 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 3 యూనిట్లు, 3 కౌంటర్లు ప్లస్ అదనంగా ఒక ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తుంది. కాబట్టి యాజ్ ఏ ఎంప్లాయీగా మనం కూడా, అంటే ఇప్పుడు సర్పంచ్ ఎంప్లాయీస్ కూడా మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, వాళ్లకు మనం ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా, కొంచెం సామరస్యంగా ఎటువంటి గొడవ రాకుండా, కొంచెం క్రమశిక్షణతోటి అందరూ కూడా అప్లికేషన్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేయడానికి అని చెప్పేసి ఈ 8 రోజుల ప్రోగ్రాన్ని గవర్నమెంట్ ప్రతిపాదించింది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని మన ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అప్లికేషన్ ఫామ్లు ఎలా నింపాలనే ఉద్దేశంలో ఇప్పటి వరకు మన అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అదే అన్ని ప్రజలందరికీ కూడా చేరవేసుకుంటూ అందరూ సహకారం అందించుకుంటూ ఈ ఫామ్లన్నీ కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, వచ్చిన వాళ్ళని కొంచెం ఎవరిని కూడా దురుసుగా ప్రవర్తిస్తే ఏమవుతుందంటే ఆ కౌంటర్ మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఏమన్నా గొడవ అయిందనుకోండి, అప్పటి వరకు అయితే కొద్దిసేపు ఆపాల్సి వస్తుంది. ఆపినప్పుడు ఏమవుతుంది, తీసుకోవాల్సిన పరిస్థితి ఆగిపోయి వాళ్ళకి ఏంటంటే అసౌకర్యం కలిగించుకుంటూ వేరే విధంగా మళ్ళీ ఇంకొక రోజు వాళ్ళకు అవకాశం కల్పించడము అట్లాంటిది అంటే ఏంటంటే గవర్నమెంట్కి ఎక్స్ట్రా బర్డెన్ అయింది. కాబట్టి అట్లాంటివి కాకుండా ఎవరు కూడా అధికారులు దురుసుగా ప్రవర్తించకూడదు. అదేవిధంగా వాళ్ళకి తెలియదు, ఎక్కువ శాతము ప్రజలకు కూడా ఎక్కువ తెలియదు. కాబట్టి వాళ్ళకి తెలియజేసుకుంటూ వాళ్ళకు చెప్పుకుంటూ ఈ ఫామ్స్ అనేవి రిసీవ్ చేసుకుని గవర్నమెంట్కు ఫార్వర్డ్ చేయాల్సిందిగా అందరికీ కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. అయితే ఇప్పుడు మహిళా సంఘం ఒక వీవో అధ్యక్షురాలు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఒక పర్సన్ పెట్టుకుంటారు. వాళ్ళ సంఘంలో ఉన్న 20 మందికి 20 మంది ఆమె బాధ్యత అప్పచెప్తుంది, ఆమె నింపించేస్తుంది. లేదు మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు తెలుసు, గ్రామ సభ రోజే అదే చెప్తున్నాం మీకు. ప్రతి గ్రామ పంచాయతీలో అప్లికేషన్ తీసుకుంటారు. ఇక్కడ నామసభలు ఆ రోజు గ్రామ సభ జరిగిన రోజు ఇవ్వాలని లేదు, రేపటి నుంచి దర్పల్లో స్టార్ట్ అవుతాయి. ప్రతి 22 గ్రామ పంచాయతీలో స్టార్ట్ అవుతాయి. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఒకటి తాండాలు ఉన్నాయి కదా, కొన్ని తాండాలు ప్రముఖమైన ప్లేస్ ఉంటుంది. దయచేసి గ్రామ పంచాయతీలో పెడతామని దాన్ని జిడ్డు పట్టకండి. దయచేసి మీరు కూడా అక్కడ గ్రామ పెద్దలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని అందరికీ యోగ్యమైన, అందరికీ వసతి ఉన్నటువంటి ప్లేస్లో పెడితే సంతోషం. ఎందుకంటే ఇక్కడ నుంచి రావాలని కొంచెం గొడవ జరిగితే మరి దీన్ని ఫెయిల్ కావద్దు. దయచేసి మీ అనుకూలతను బట్టి, ప్రజల అనుకూలతను బట్టి
వెన్ను ఫిక్స్ చేసుకోండి. అందరూ కలిసి మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన హ్యాబిటేషన్ ఉంటుంది పక్కన, దానికి మధ్యలో ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ముసలి వాళ్ళు, సింగిల్ అందరు ఇక్కడికి వచ్చే బదులు మన కౌంటర్ ఇక్కడ ఒకటి, 2 కౌంటర్లు ఇక్కడ పెట్టే బదులు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడితే సరిపోతుంది. అక్కడ వాళ్ళు అక్కడే ఇస్తారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇస్తారు. రెండింటిని కోఆర్డినేట్ చేసేది పంచాయత్ సెక్రటరీ. ఓకేనా? అది చేస్తున్నారు. రేపు వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఆ బారికేడ్లు కానీ ఆ కౌంటర్లు అవన్నీ మీ వివరాలు రావాలి. మీరు ఏమిటప్పుడు వాళ్ళ వ్యక్తులు వచ్చి అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే. అక్కడ నిలబడు, మాట్లాడు, డిస్కషన్ ఏముండదు. ఏదున్నా నైట్ వరకు కంప్లీట్ చేసేవారు అంతే. అందరికీ నమస్కారం. రేపు సెక్యూరిటీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు గడ్బల్లిలో మేము పెద్ద అట్లా ఆర్డర్ ఇస్తున్నాం సార్. ఆల్రెడీ ఒక 50 కుర్చీస్ కూడా అరేంజ్ చేస్తాం సార్. వాటర్ బాటిల్స్ గురించి కూడా చెప్పాను సార్. టెంట్ హౌస్ వాళ్ళకు మా దగ్గర 360 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్. జనరల్ కౌంటర్స్ 4, స్పెషల్ కౌంటర్ 4, జనరల్ కౌంటర్ 1, మొత్తం 5 కౌంటర్స్ ఏర్పాటుకు సంబంధించి టేబుల్స్ మా దగ్గర ఉన్నాయి. కాకుండా స్కూల్లో ఒక 2 ఎక్స్ట్రా కూడా తీసుకొని చేసుకున్నాం సార్. ఎవరెవరిని పెట్టారు? కౌంటర్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు? కౌంటర్ మాది ప్లస్ మసూదాన సెక్రటరీ సార్ ఒక కౌంటర్ ఉంది సార్. ఫీల్డ్ అసిస్టెంట్ ప్లస్ ఇప్పుడు ఫామ్స్ తీసుకొని పోతావు కదా, ఎట్లా ఫిల్ చేయిస్తావు? వాళ్ళకి ఎట్లా చెప్తావు? నాకు రేపు వచ్చే వాళ్ళు ఎట్లా మాకు కౌంటర్ తెచ్చిస్తారని చెప్పాలి. ఇప్పుడు ఐకేపీ సిఏఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ యాక్టివ్ ఉన్నారు సార్. వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి ఫస్ట్ ఇచ్చేస్తారు సార్. అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడే ఈ 6 గ్యారెంటీకి సంబంధించి ఎవరైతే అంటే మీరు ఇంతకుముందు చెప్పింది కదా సార్, మహాలక్ష్మి ఎలిజిబుల్ ఉంటే మహాలక్ష్మి దానికి సంబంధించి ఫిల్అప్ చేయమని చెప్తాము. 100 యూనిట్స్ లోపు విద్యుత్ అర్హులు ఉంటే అలా చెప్తాము. ప్లస్ అంటే పెన్షన్ ఏదైనా రాని వాళ్ళు ఉంటే చేయుత పద్ధతి కింద మీరు ఆ కాలం ఫిల్అప్ చేయమని చెప్పి అంటే ఫీల్డ్లోకి వెళ్ళి అలా ప్రతి ఇంటికి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంతమంది వితండవాదం చేసే వాళ్ళు ఉంటారు. వితండవాదం చేసే వాళ్ళతో మనం పెట్టుకోకుండా బాబు నీకు కావాలా నువ్వు అప్లై చేసుకో. బస్ ఫైనల్గా చెప్పాల్సిందే, అప్లై చేసుకోవాల్సిందే. కావాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. మాకు అన్నీ ఉన్నాయి, మాకేం మేమేం ఎదుగు అవసరం లేదు, మాకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకుంటే వదిలేయండి అంతే. ఓకేనా? ఇంకోటి చెప్పాల్సింది ఇంకోటి ఏమిటంటే రేపు